లిజన్, వంతెన తందాన తాన అనద్దు, వినండి. ఐ నో హూ ఈస్ టాకింగ్ దేర్. లిజన్, విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, which I don't want to tell in the public. Sometimes I used to tell, but I don't want to tell. But విష్ణు చెప్పాడు ఏమిటంటే, మనం గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం. కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి 2 వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకుని తప్పు చేస్తున్నారంటే, వాళ్ళకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం. మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు. 2, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. ఎవరేమన్నారు దానం? నువ్వు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటినీ వదిలేసారండి అని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలా మందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున యూనివర్సిటీ అయింది. విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండవు. ఒక టైం వరకే సినిమా. ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా. మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు. ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores 10 పైసలు లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు, ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పాండీ బజార్లో 10 పైసల కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. ఈ రోజుకి గుర్తున్నాయి.